నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు ఉదయం 7:27 కొద్ది సెకన్ల పాటు కంపించిన భూమి అమరావతిలో ఇంటి స్థలం కొన్న ఏపీ సీఎం చంద్రబాబు వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల స్థలం కొనుగోలు శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు చర్యలు తెలంగాణలో లౌకికత్వాన్ని కాపాడుకోవాలి విద్వేషాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్న ఎమ్మెల్సీ కవిత తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు చేశారు. అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని పలుమార్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వెలగపూడి రెవెన్యూ పరిధిలో దాదాపు 5 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. సుమారు 25,000 చదరపు గజాల ఈ ప్లాట్ E6 రోడ్డుకు ఆనుకుని ఉంది. దీనికి 4 వైపులా రహదారి ఉంది. అలాగే జడ్జీల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, ఎన్జీఓల రెసిడెన్సీలు ఈ ఫ్లాట్కు సమీపంలోనే ఉన్నాయి. అలాగే రాజధానికి కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా దీని పక్క నుంచే వెళ్తుంది. ఇది ఒకే ఫ్యామిలీకి చెందిన 3 రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ప్లాట్. ఇప్పటికే ఆ రైతులకు డబ్బులు చెల్లించినట్లు సమాచారం. ఇందులో కొంత స్థలం ఇంటికి, మిగతాది వాహనాల పార్కింగ్, సిబ్బందికి గదుల లాన్ కోసం వినియోగించనున్నారు. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. భక్తి శ్రద్ధలతో తాము ఆరగించుకోవడమే కాకుండా ఇరుగు పొరుగు వారికి కూడా పంచుతుంటారు. అందుకే తిరుమల వెళ్ళినప్పుడు అవసరమైన సంఖ్యలో లడ్డూలు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. కానీ టీటీడీ పరిమితి కారణంగా నిరాశ ఎదురవుతోంది. అయితే మున్ముందు భక్తులు అడిగినన్ని లడ్డూలు విక్రయించేందుకు టీటీడీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు అదనపు లడ్డూల తయారీకి కావలసిన పోటు సిబ్బందిని భర్తీ చేసుకునేందుకు అడుగులు వేస్తోంది. దృష్టిలో ఉంచుకొని టీటీడీ కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోంది.
అదనపు లడ్డూల తయారీకి కావలసిన పోర్టు సిబ్బందిని భర్తీ చేసుకునేందుకు అడుగులు వేస్తోంది. ఇందుకోసం మరో 74 మంది శ్రీ వైష్ణవులు 10 మంది శ్రీ వైష్ణవేతరులను నియమించాలని నిర్ణయించింది. వీరి సాయంతో రోజుకు అదనంగా 50,000 చిన్న లడ్డూలు, 4,000 పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతానికి సాధారణ రోజుల్లో లడ్డూ విక్రయాల్లో పెద్దగా ఇబ్బందులు లేవు. అయితే వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల వేళలో లడ్డూలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. అందుకే అదనపు లడ్డూల తయారీకి టీటీడీ నిర్ణయించింది. కాగా దర్శనం చేసుకున్న భక్తులకు ప్రస్తుతం ఒక చిన్న లడ్డూను ఉచితంగా అందిస్తున్నారు. సరాసరిన 70,000 మంది ప్రతిరోజు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అంటే రోజుకు 70,000 ఉచిత లడ్డూలు ఇవ్వాల్సి ఉంటుంది. అదనపు తయారీ అందుబాటులోకి వస్తే అదనపు లడ్డూ ప్రసాదం కోరుకునే భక్తులకు విక్రయిస్తుంటారు. కాగా టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6,000 పెద్ద లడ్డూలు, 3,500 వడలను తయారు చేస్తోంది. వీటిని తిరుమలతో సహా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ విక్రయిస్తున్నారు. తెలంగాణలో లౌకికత్వాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. లౌకిక వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తూనే ఉంటామని ఆమె చెప్పారు. లౌకికత్వాన్ని పరిరక్షించడానికి కేసీఆర్ ఎనలేని కృషి చేశారని, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కవిత సూచించారు. విద్వేషాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని, ఏడాది కాంగ్రెస్ పాలనలో అనేక మత కల్లోలాలు జరిగాయని ఆమె అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతిని గుర్రంపోడు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగులవంచ తిరుపతిరావు కాసోజు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో 2009 నవంబర్ 29న జరిగిన కేసీఆర్ అరెస్టును సహించలేక హైదరాబాదు ఎల్బీ నగర్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృత్యువుతో పోరాడి డిసెంబర్ 3వ తేదీన ఆత్మ బలిదానం చేసిన తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి అని, శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసిన దృశ్యాలు నేటికి తెలంగాణ ప్రజల గుండెల్లో తెలంగాణ నినాదాలు రగిలిస్తూనే ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల వెంకటరెడ్డి, షేక్ సిరాజ్, కామల్ల రాములు, వేముల యాదయ్య, కోనూరు సైదిరెడ్డి, ఆవుల కృష్ణ, వనమాల మహేందర్, వెలుగు శంకర్, మేడి లింగయ్య, భిక్షపతి, గణేష్, మల్లయ్య, లక్ష్మయ్య, పోలేపల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఉడుకు పువ్వాల చెయ్యి పెట్టాక ఊదుకొని తింటివి కొడక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడక అమ్మ యాదికి రాలేదా నీకు, అయ్య యాదికి రాలేదా, గౌరంగా ఎత్తి పెంచినా చెల్లె యాదికి రాలేదా, ఉడుకు నీళ్లు పోస్తానంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడక ఉడుకు పువ్వాల చెయ్యి పెట్టాక ఉడుకొని తింటివి కొడక పెట్రోలు పోసుకొని ఎట్లా కాసుకుంటివి కొడక. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి మహాయజ్ఞం ఒడిత్య నాగరాజు గురుస్వామి తేనెపల్లి గ్రామస్తులు సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి పాల్గొని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి యజ్ఞాన్ని జయరాం గురుస్వామితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాజీ ఎంపీపీ చెల్లమల్ల మాధవి జగదీశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ రజిత ప్రతాప్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మండల నాయకులు, మండల యువ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
2023 నుండి ఇప్పటిదాకా ఫోన్ ట్యాప్ పైన పోరాడుతున్నానని చక్రధర్ గౌడ్ అన్నారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూయించిన మెయిల్ తనకు వచ్చిందని, తన ఫోన్ ట్యాప్ అయిందని చక్రధర్ గౌడ్ అన్నారు. 2024లో 6 నెలల్లో ఫోన్ ట్యాప్ అయిందని, డీజీపీకి వినతి పత్రం ఇచ్చానని, న్యాయం జరగకపోవడంతో కోర్టుకు వెళ్లానన్నారు. తనను రాధాకిషన్ రావు చంపుతా అని బెదిరించాడని తెలిపారు. వాళ్ళ పెనంలో ఉంటే పొయ్యిల పడ్డట్టు వేల కోట్ల రూపాయలు వీళ్ళు నాశనం చేశారు. నేను హరీష్ రావు పైన పోటీ చేసిన క్రమంలో ఆయన ఓడిపోతాడనే టాక్ కూడా వచ్చింది, చాలామంది తెలియదు. అందుకే ఈ ఎలక్షన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది ఆయన మీద. ఆయన ఓట్ల లెక్కింపులో ఒకరికి పాల్పడ్డాడని ఆ కేసు వేసిన, రంగనాయక సాగర్లో అన్యాయం చేస్తుండని ఆ కేసు వేసింది నేనే, ఈ 3వ కేసు వేసింది కూడా నేనే. మరి ఈయన కోసం నా సంపాదనలో కొంచెం పక్కకు పెడుతున్నా, ఎందుకంటే మా ఊరును వల్లకాడి చేసిన దుర్మార్గుడు ఆయన ప్రజలకు నోరు లేకుండా చేసిండు. సిద్దిపేటలో డెవలప్మెంట్ మేయర్ మీద అంటే కమిట్మెంట్ ఉంటేనే ఏ పనైనా చేస్తారు. అక్కడ కమిషన్ల కోసమే ఆయన కమిట్మెంటు, అడ్డమైన అనవసరపు డెవలప్మెంట్ అని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు అజ్జేశారు. నాకు చాతరైన కాడికి నేను కొట్లాడుతున్నా. చాలామంది నేను ఇది కేసు పెడతా అన్నప్పుడు నన్ను నిరుత్సాహపరిచారు. ఆయనతో కొట్లాడతావా అంటే ఆయన ఏంది, ఆయన రబ్బర్ చెప్పులతో వచ్చినాడు. ఆయన ఏమో గోల్డెన్ స్పూన్ కాదు. ఆయన చరిత్ర చూస్తే భూమి గుండ్రంగా ఉన్నట్టు తప్పు చేసినప్పుడు ఏ రోజైనా బయటకు రావాల్సిందే. సో ఆయనతో కొట్లాడతావా అంటే నేను ఎప్పుడూ ఆయన పెద్దగా చూడలేదు కాబట్టి నేను మొన్న పోటీ చేసి ఆయనది 17,000 మెజారిటీ తగ్గించాను. 1,20,000 మెజారిటీ నుంచి 83,000కు పడిపోయిందంటే మీరు ఆలోచించాలి అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు. నిజంగా ఆయన మంచి చేస్తుంటే ఇప్పటికీ హరీష్ రావు ఇప్పుడు ఎలక్షన్స్ అయితే కూడా గెలిచే పరిస్థితి లేదు. సో అన్ని అక్రమాలు భూదోపిడీలు జరిగినాయి. దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇవాళ చేస్తున్న పోరాటం కాదు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి. నా ఫోన్ ట్యాప్ అయిందని గత 1.5 నుంచి మొత్తుకుంటే ఇవాళ ఈయన పేరు వచ్చింది. ఖచ్చితంగా హరీష్ రావుని అరెస్ట్ చేయాలి. నన్ను అడిగితే అరెస్ట్ చేస్తేనే, లేకపోతే వీళ్ళంతా ఫారిన్ వారిపై ఆ టైప్ క్యాండిడేట్సే ఏదో ఒక పని చెప్పుకొని ఫారిన్ పోతారు. అక్కడనే ప్రభాకర్ రావుకి ఇప్పించినట్టే వీళ్ళు కూడా గ్రీన్ కార్డు తెచ్చుకుంటారని అనుమానాలు కూడా ఉంది. అవును అమ్మ, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మా కుటుంబీకులను పిలిచి డబ్బులు అడిగిరమ్మ. వీళ్ళ పిఏ హరీష్ రావు పిఏ డైరెక్ట్ చెప్తున్నా, ఇప్పటిదాకా చెప్పలే. హరీష్ రావు పిఏ ఫేక్ నంబర్లతోటి ఫోన్ చేసి నాకు 30 లక్షలు ఇస్తే మా సార్ని మీరు ఏం కేసు పెట్టబోతుండో చెప్పేసి వాళ్ళ ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మాదిగ మేధావుల ఫోరం డిమాండ్ చేసింది. ఆగస్టు 1న భారత అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ రిజర్వేషన్లు జనాభా తమాషా ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పును ఇచ్చిందన్నారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోరం గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ కాశిం, అధ్యక్షులు డాక్టర్ ఆరేపల్లి రాజేందర్లు మాట్లాడుతూ సామాజిక న్యాయం సమకూరాలంటే వర్గీకరణ జరగవలసిందేనని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారని, తీర్పుకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారని, అమలుకు కావలసిన చర్యలను వెంటనే ప్రారంభిస్తారని తెలియజేశారని గుర్తు చేశారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాదిగ మేధావుల ఫోరం, మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం పక్షంన ఈరోజు నేను అధ్యక్షునిగా డాక్టర్ ఆరేపల్లి రాజేందర్ ఎస్సీ వర్గీకరణమైన మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిగా సామాజిక న్యాయం అనే కోణంలో ఎస్సీలలో అన్ని అణగారిన వర్గాలకు, నిమ్నజాతి వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాన అవకాశాలు రావాలనే స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు అత్యున్నత న్యాయస్థానము అనేటువంటి సుప్రీంకోర్టు 7గురితో కూడినటువంటి ధర్మాసనము ఈరోజు ఎస్సీలలో వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు
ఏదైతే మరి బాధ్యతలు లేదంటే హక్కులు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంకు అనుగుణంగా మీరు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వేరియేషన్ క్యాస్ట్లు నానా విధాలుగా ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ అభివృద్ధికి అనుగుణంగా అక్కడ ఉన్న కులాలకు అనుగుణంగా చేసుకోవచ్చనే సామాజిక దృక్పథంతో సామాజిక న్యాయం జరగాల అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని మాదిగ మేధావుల ఫోరం నమ్ముతూ ఉన్నది. ఇప్పటి వరకు విద్యావంతులుగా మేధావులుగా ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళు ఎవరున్నారా అంటే మాదిగ, మాల, కొంత మట్టుకు నేత కానీ రెల్లి. మిగతా 54 కులాలు ఏదైతే ఉన్నాయో 59లో 55 కులాలు ఏదైతే ఉన్నాయో ఇంతవరకు వాళ్ళు ఒక ఉద్యోగస్తులుగా కానీ విద్యావంతులుగా కానీ ఒక రాజకీయంగా సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ జెడ్పీటీసీ కానీ ఎదిగిన సంగతులు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకునే గత 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు మందకృష్ణ మాదేవ్ గారు అందరికీ సమాన అవకాశాలు రావాలి అనే ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అంతే తప్ప మాదిగలకు ఏదో కావాలా, మాదిగల అభివృద్ధి చెందాలనేది మందకృష్ణ గారి ఉద్దేశం కాదు, మా మేధావుల ఉద్దేశం అసలే కాదు. ఎందుకంటే అన్ని వర్గాల అభివృద్ధి చెందిన రోజే, అన్ని కులాల అభివృద్ధి చెందిన రోజే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ గట్టిగా నమ్మిండు. మేము కూడా నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నది. కానీ ఇప్పటికీ కొద్ది మట్టుకే మరి డెవలప్మెంట్ జరిగింది ఎస్సీలలో కొన్ని కులాలకే. ఒక వెంకటస్వామి గారి కుటుంబము కాక మొదటి నుంచి రాజకీయాలు ఉన్నాడు కాబట్టి కాక మరి ఇండస్ట్రీస్ పెట్టి కాక కొడుకులను డాక్టర్లను చేసి వాళ్ళకు ఇంకా ఉన్నత వర్గాలను పెళ్ళిళ్ళు చేసి ఉన్నతంగా వాళ్ళు ముందుకెళ్ళారు. మళ్ళీ తప్పులేదు. కానీ వాళ్ళు ఎంత మట్టుకు మాలలకు మాదిగలకు సాయం చేసి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మన వృత్తి మన హక్కు న్యాయి బ్రాహ్మణుల మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రమేష్ నాయి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పెట్టుబడిదారీ వ్యవస్థ ద్వారా కటింగ్ షాపులను ఏర్పాటు చేసి న్యాయి బ్రాహ్మణుల ధరలను తగ్గించి పోటీకి రావడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా ఇలాంటి షాపులు పెట్టడం వల్ల న్యాయి బ్రాహ్మణుల గిరాకీ తగ్గి వృత్తిని వదిలి కూలీ నాలి చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవోను విడుదల చేసి న్యాయి బ్రాహ్మణులకు చేయూతనిచ్చి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల నాయి బ్రాహ్మణ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి చెప్పిన ఇందాకనే మనోళ్ళు అయితే రాజన్న జిల్లాలో పోలీసులు బైకు సైలెన్సర్లపై విరుచుకుపడ్డారు. భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లు కలిగిన 72 బైకులను పట్టుకున్నారు. సైలెన్సర్లను తొలగించి రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. సైలెన్సర్లతో పాటు పోలీస్ సైరన్లు పెట్టుకునే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. పోలీస్ సైరన్ పెట్టుకున్న ఓ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి హాస్పిటల్స్ దగ్గర లేకపోతే లోకల్ లొకాలిటీస్ లో ఆ బుల్లెట్ బైక్ కి లేకపోతే వేరే వేరే బైక్స్ కి సైలెన్సర్ మోడిఫై చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దానికి చాలా కంప్లైంట్స్ వస్తే ఒక డ్రైవ్ పెట్టుకొని 172 సైలెన్సర్ తీసేసాము. ఈ అందరు వాళ్ళ ప్రజలకి కూడా ఇట్లయినా సైలెన్సర్ పెడితే ప్రెగ్నెంట్ లేడీస్ కి చిన్న పిల్లలకి ఓల్డ్ పర్సన్స్ కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ హెల్త్ కి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎంటీ యాక్ట్ లో కూడా మోటార్ వెహికల్స్ యాక్ట్ లో కూడా ఇది ఒక నేరం. మనం నెక్స్ట్ టైం నుండి కూడా చేస్తాము. ఇది కాకుండా ఒక స్పెషల్ డ్రైవ్ లో మనం పోలీస్ సైరన్ వాడుకొని కొంతమంది అది కూడా లీకేజ్ వాడుతున్నారు. దృష్టిలో వస్తే అది కూడా 3 సైరన్ ఇక్కడ మొత్తం జిల్లాలో 10 కేసెస్ వరకు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఒక పోలీస్ సైరన్ పెట్టుకొని తిరగడం అది కూడా ఒక నేరం. దానిలో మనం సిటింగ్ కేసు పెట్టి ఆ బండి కూడా సీజ్ చేయడం జరిగింది. అందరు జనాలు ఇది నేరం అంటే రూల్స్ ఫాలో చేయాలి. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయకండి.
రీసెంట్ గా మన వెమ్లవాడ టౌన్ లో కూడా నా 5-6 మందికి 1 రోజు 2 రోజులు శిక్ష కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తాగిన తర్వాత వాళ్ళ నడిపిస్తే 2 రోజులు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, అది మీకు కూడా కష్టం అవుతుంది. ఎవరైనా మీరు యాక్సిడెంట్ చేస్తే. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో సిఆర్పీఎఫ్ జవాన్ను నిండా ముంచారు సైబర్ నేరగాళ్లు. సిమ్ రీఛార్జ్ చేయాలంటూ మోసానికి పాల్పడ్డారు. జవాన్ బ్యాంక్ అకౌంట్ నుండి 6,79,000 రూపాయలు నొక్కేశారు. తన భర్త సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడని పెనుగొండ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన భార్య ప్రమీల బాయ్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. శ్రీరామ్ నాయక్, సిఆర్పి కానిస్టేబుల్. నాకు ఒక జియో కస్టమర్ కానీ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత నేను లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసిన తర్వాత వాట్సాప్ ద్వారా ఒక లింక్ పెట్టారు. ఆ లింక్ని నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అతను ఒక సైబర్ అని నాకు తెలీదు. దాని తర్వాత నేను అతన్ని అడిగాను, మీరు ఎవరని. అడిగితే కానీ నేను జియో కస్టమర్ నుంచి మాట్లాడుతున్నాను, మీరు 10 రూపీస్ రీఛార్జ్ చేయించుకోవాలి అన్నారు. దాని పద్ధతిగా నేను కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మళ్ళా జియో కస్టమర్కి ఫోన్ చేశాను. 299 కస్టమర్కి ఫోన్ చేస్తే మా పెద్ద సార్తో మాట్లాడమన్నారు. పెద్ద సార్తో మాట్లాడిన తర్వాత మేము చెప్పినట్లు చేసుకోండి, మీకు రీఛార్జ్ అయిపోతుంది అన్నారు. మళ్ళీ నేను అదే నెంబర్కి నేను కాల్ చేసి చెప్పాను. చెప్పిన తర్వాత అతను అన్నాడు, 10 రూపీస్ రీఛార్జ్ మీరు వేరే స్టేట్ నుంచి ఇది చేసుకోవాలండి, మేము చెప్పినట్లు చేయండి అన్నారు. మళ్ళీ ప్లే స్టోర్లో పోయి మీకు డౌన్లోడ్ చేయించారు. డౌన్లోడ్ చేసిన తర్వాత నేను అది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఒక యాప్ని అతను డౌన్లోడ్ చేయించి దాని ప్రాసెస్ ద్వారా నా అకౌంట్ నంబరు, నా ఏటీఎం నంబరు, పిన్ నంబరు అన్నీ అడిగారు. నేను ఏదో ఆలోచన మీద ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 6 డేస్ తర్వాత నేను ఒక షాపింగ్ పోయాను. షాపింగ్ పోతే అమ్మవారి పూజ చేపిద్దామని పోయాను. పోయిన తర్వాత ఫోన్పే 1000 రూపాయలు అమౌంట్ చేస్తే దాని ద్వారా డబ్బులు పోలే. అప్పుడు వెంటనే పోయి బ్యాంక్లో పోయి అంతా ఎంక్వైరీ చేస్తే మీ డబ్బులు ఫలానా అకౌంట్ పోయిందని వాళ్ళంతా స్టేట్మెంట్ తీసిచ్చి నన్ను చేశారు. ఆ తర్వాత సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సైబర్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళంతా కేసు తీసుకున్నారు. కేసు తీసుకున్న తర్వాత మొత్తం డబ్బులు 3 టైమ్స్ తీసినారు. 30 తారీఖు ఒకసారి 3 లక్షలు తీశారు, ఒకసారి 3,60,000 తీశారు, ఒకసారి 14,000 తీశారు. మొత్తం 6,79,000 పోయారు సార్. సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో దొంగల ముఠ హల్చల్ చేసింది. అర్ధరాత్రి సమయంలో పట్టణంలో దొంగల ముఠ ఓ కారులో వచ్చి ఒక కిరాణా షాపు, 2 మెడికల్ షాపులు, ఒక తినుబండారాల బేకరీ, ఒక స్టీల్ షాపులోకి చొరబడి అందిన కాడికి దోచుకుని వెళ్లారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉండడం వల్లనే దొంగలు రెచ్చిపోతున్నారని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మారుమూల ప్రాంతమైన మడకశిర నియోజకవర్గంలోని ప్రజలను దొంగల బారి నుండి రక్షించాలని కోరుకుంటున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు. ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు కంపించిన భూమి. అమరావతిలో ఇంటి స్థలం కొన్న ఏపీ సీఎం చంద్రబాబు. వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల స్థలం కొనుగోలు. శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు. అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు చర్యలు. తెలంగాణలో లౌకికతత్వాన్ని కాపాడుకోవాలి. విద్వేషాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్న ఎమ్మెల్సీ కవిత. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.